అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ కింద పడి బలవన్ మరణానికి పాల్పడినటువంటి విజయారెడ్డి గారు, ఆమె పిల్లలు ఏం జరిగిందనేది ఇప్పటివరకు కూడా బయటికి రానటువంటి పరిస్థితి మిస్టరీగానే ఉంది ఇంకా ఇప్పటికీ. సో వాళ్ళ హస్బెండ్ కూడా దుబాయ్లో ఉండేవారు, ఆయన కూడా హైదరాబాద్కి వచ్చి ఉన్నారు. సురేందర్ రెడ్డి గారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఏమండి, అత్యంత బాధాకరమైనటువంటి విషయము. ఆమెతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా అలా ఆత్మహత్యకి మరి ఆవిడ చేయించారా లేకపోతే వాళ్ళే ఆమె మాట విని వెళ్ళారో ఏంటి అనేది తెలియని పరిస్థితి ఉంది ప్రస్తుతం. అసలు ఏం జరిగి ఉంటుంది? ఎందుకంటే హ్యాపీ ఫ్యామిలీ, చాలా డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ అని చెప్తున్నారు. చాలా మంచి కుటుంబం మీద అందరిది కూడాను. మీరు కూడా చాలా వాళ్ళతోటి చాలా క్లోజ్ ఉంటారు, చాలా ఇష్టం మీరంటే అని కూడా, అంత ఫ్యామిలీ అంతా చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. ఎక్కడ ఆఫీస్లో కానీ లేకపోతే వాళ్ళ కాలేజెస్లో కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఒక్కటి కూడా నెగిటివ్గా కనిపించట్లేదు. కానీ ఏం జరిగింది? ఎందుకు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు ఆవిడ? అదే నాకు అర్థమవుతలేదండి. ఇప్పుడు అందరు చెప్పింది అదే. నాకేం మైండ్ మొత్తం బ్లాక్లా ఉన్నాను నేను. నాకేం అంటే అంత ముందు రోజే మాట్లాడాను, మంచిగా మాట్లాడింది. ఏదైనా ఉంటే నాకు చెప్తుంది, షేర్ కంపల్సరీ చేస్తుంది. ఓకే, ప్రతి ఒక్కటి షేర్ చేస్తుంది. ఏమైంది అనేది అర్థం కాలే, నాకే అర్థమవుతలేదు. మీరు ఎప్పుడు మాట్లాడారండి? లాస్ట్ మాట్లాడినప్పుడు మీతో ఏం మాట్లాడారు? 29th రోజు మాట్లాడానమ్మా. 29th రోజు నార్మల్గా జనరల్గా పిల్లల భవిష్యత్తు గురించి, ఓకే, ఎలా చదివిద్దాం. ఇప్పుడు పాప 2nd ఇయర్, బాబు 1st ఇయర్. 2nd ఇయర్ కంప్లీట్ తర్వాత ఐఐటి వేపిద్దామని పాపకు ప్లాన్లో ఉన్నాం. అలా ఆల్రెడీ ఎగ్జామ్ రాపిచ్చాము మొన్న 27 రోజు పాప మాట్లాడింది నాతోటి. డాడీ బాగా రాశాను డాడీ, వచ్చేస్తుంది డాడీ అని. దాని గురించే మాట్లాడాం. ఇక్కడ సీట్లు ఉంటాయి దగ్గర, నియర్ బై, మనకు చాలా దూరం లేకుండా నియర్ బై చూసుకుందామని చెప్పాను. పిల్లలు మాట్లాడింది అదే లాస్ట్, అదేనండి 27. బాబు మాట్లాడింది సంక్రాంతి హాలిడేస్కి వచ్చాడు, అప్పుడు మాట్లాడాడు బాబు. అంటే ఎక్కడ ఉంటారండి? సంక్రాంతి హాలిడేస్కి వచ్చారంటున్నారు. హాస్టల్లో ఉంటారు ఇద్దరు పిల్లలు. ఇద్దరు హాస్టల్లోనే ఉంటారు. ఇద్దరు హాస్టల్. బాబేమో గట్కేశ్వర్ దగ్గర ఉంటాడు, పాపనేమో అక్కడ పటాన్ చెరువులు ఉంటారు. తను ఎక్కడ ఉంటారు? మీ వైఫ్ చెంగిచెర్ల, నా ఓన్ హౌస్ ఉంది చెంగిచెర్ల, ఆడ ఉంటారు. అక్కడ ఉంటారు. పిల్లలు లాస్ట్ బాబు మాట్లాడారు అంటున్నారు కదా 27th. అప్పుడు ఏమన్నా పాప పాప హ్యాపీగా మాట్లాడుతుంది. పాప ఏమి మంచిగా డాడీ తోటి జోకింగ్ బాగా చేస్తుంది, నాతోటి బాగా మాట్లాడుతుంది పాప. మీకు అసలు ఏ మాత్రం అనుమానం రాలేదండి? తను లాస్ట్ టైం 29th మీతో మాట్లాడారు? ఏం అనుమానం ఏం రాలేదు, ఏమన్నా అట్లా ఏం మాట్లాడలేదు, ఏం లేదు, నార్మల్గానే మాట్లాడింది. దీని గురించి మేము ఎప్పుడు 90% పిల్లల గురించే డిస్కస్ చేస్తూ ఉంటాం. మన లైఫ్ కాదు, పిల్లలది మంచిగా సెట్ చేయాలి, మన పిల్లల లైఫ్ బాగుండాలి అని. అమ్మాయి చాలా స్ట్రాంగ్ లేడీ, అంటే స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలను చూసుకుంటుంది, నన్ను కేరింగ్ చూసుకుంటుంది, అమ్మ నాన్నని చూసుకుంటుంది, మళ్ళీ అత్తమ్మని వాళ్ళని చూసుకుంటుంది, అందరినీ చూసుకుంటుంది. బాగానే గట్టి నిర్ణయం తీసుకుంది. ఆఫీస్లో కూడా ఏమి ఇష్యూస్ లేవని అంటున్నారు. ఆఫీస్లో కూడా ఎవరితో కూడా వాళ్ళు ఇవ్వట కదా ఆమెకు? అలా ఏమి ఉండదండి. అమ్మాయి స్ట్రేట్ ఫార్వర్డ్. ఏదైనా ఉంటే ముక్కు సూటిగానే చూస్తుంది, అడుగుతుంది. ఏదైనా సాయం చేయాలంటే ఇమ్మీడియట్లీ సాయం చేస్తుంది. హెల్పింగ్ నేచర్ ఎక్కువ అమ్మాయికి. కొంచెం చిన్న ప్రాబ్లం వేరే వాళ్ళకు ఉన్నా కానీ వాళ్ళకి చేస్తుంది, కానీ ఆమె ప్రాబ్లం ఆమె సాల్వ్ చేసుకుంటుంది. కానీ ఏంటి, ఆమె ఒక్కరే కాకుండా పిల్లల్ని ఎందుకు చేశారు అనేది ఇప్పుడు అందరిలో ఉన్నటువంటి $1 మిలియన్ క్వశ్చన్ అండి. అసలు ఎందుకు పిల్లల్ని అలా చేశారు ఆవిడ? పిల్లలు అంటే చాలా ప్రేమ. పిల్లలు లేకుండా తల్లి మిస్సెస్ ఉండలేదు, మిస్సెస్ లేకుండా పిల్లలు ఉండలేరు. ఎక్కువ, చాలా ఎక్కువ. వీక్లీ 2 times హాలిడే వచ్చినప్పుడు, ఆమెకు వీక్ ఆఫ్ వచ్చినప్పుడు ఒక వీక్ అబ్బాయి దగ్గరికి వెళ్తుంది, ఒక వీక్ అమ్మాయి దగ్గరికి వెళ్తుంది. కంటిన్యూగా ఈ వీక్ అబ్బాయి దగ్గరికి వెళ్ళిందంటే నెక్స్ట్ వీక్ అమ్మాయి దగ్గరికి, మళ్ళీ బాబు అనుకుంటాడు ఈ వీక్ నా దగ్గరికి వస్తుంది మమ్మీ అని. అలా కంటిన్యూగా వెళ్తుంది. వీళ్ళందరూ ఎప్పుడు కలిసారు అసలు? మరి అక్కడ ఉన్నారు కదా హాస్టల్లో, పిల్లల్ని ఎప్పుడు తీసుకొచ్చారు ఇక్కడికి? తీసుకురాలేదు. ఆ రోజు 30 రోజు ఆఫీస్కి వెళ్తున్నానని వెళ్ళింది ఇంట్లోకి వెళ్ళి. యాక్చువల్గా ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్. అది 2 రోజులు ఆఫీస్కి వెళ్తారు, ఇంటి దగ్గర ఉంటారు. ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్. వాళ్ళ మమ్మీ అడిగిందంట, అమ్మ ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమే కదా, మరి వెళ్తున్నావు అంటున్నావు ఏంటంటే, కొంచెం పార్టీ ఉంది మమ్మీ, కార్ తీసుకుని వెళ్తున్నా అని చెప్పింది. చాలా నడిపిస్తారు. తర్వాత బాబు దగ్గరికి వెళ్ళిందా, పాప దగ్గరికి వెళ్ళిందా, ఫస్ట్ వాళ్ళని తీసుకున్నది, సెకండ్ తీసుకుని ఇద్దరిని కార్లు ఎక్కించుకొని వచ్చేసింది. అంతే, అంతే. స్లిప్ మీద అంటే పార్కింగ్ స్లిప్ మీద రాశారంట కదా, నేమ్ రాశారు దానిపైన.
నాకు చెప్పింది ఏంటంటే నా చావుకు ఎవరు కారణం కాదు అని రాశారని చెప్పిండ్రు అంతే. మించికి ఏం లేదు. ఏం లేదు, దాని మీద ఏం లేదని నాకు చెప్పారు. పిల్లలు ఎప్పటి నుంచి ఉంటున్నారండి హాస్టల్లో? ఇప్పుడు పాప 2 years అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కడనే, ఆ బాబుకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 1 year నుంచి ఉంటున్నాడు. ఓకే, చదువుకోవటం అది అంత ఈజీ అవుతుందని హాస్టల్లో పెట్టి హాస్టల్ ఎందుకంటే అమ్మాయికి కొంచెం వర్క్లో ఉంటుంది కదా, వాళ్ళని కొంచెం చదవడానికి కొంచెం కష్టం అవుతుంది కదా, నేను ఇక్కడ లేను కదా, అందుకోసం కొంచెం మంచి హయ్యర్ స్టడీ కోసం బాగా చదువుతారు పిల్లలు. బాగా చదువుతారండి ఇద్దరు? బాగానే చదువుతారు. మీరు ఎప్పుడు వెళ్ళారండి దుబాయ్కి? నేను 14th month అవుతుంది. ఓన్లీ 14 months? 14 months అవుతుంది. ఇక్కడనే ఉండేవారు? 2 years ఇక్కడ ఉన్నాను. ఫస్ట్ అక్కడనే ఉండేది, మళ్ళీ 2 years ఉన్నాను, వేరే జాబ్ చేశాను. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ 14 month ఉంది. మేము మా ప్లానింగ్ ఏంటి అంటే మార్చ్లో ఫ్యామిలీతో విజిటింగ్ రావాలని ప్లానింగ్ ఉంది. మీరు వీళ్ళని అక్కడ తీసుకెళ్ళారు? అందుకోసమే నేను అక్టోబర్లో వద్దాం అనుకున్నాను, కానీ వైఫ్ అడిగింది విజిటింగ్ మా అందరం వస్తాము అంటే, సరేరా మీరు రండి, పిల్లలు పెద్దగా అయ్యారు, కొంచెం చూసినా కానీ కొంచెం ఎప్పటికది మెమరబుల్గా ఉంటుంది వాళ్ళకు అన్న ఆలోచనతో నేను ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ఈ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోగానే తీసుకెళ్లాలని ప్లానింగ్. 2 months. మీరు మధ్యలో ఎప్పుడు వచ్చారు? 14 months మధ్యలో ఇది రాలేదు. నేను అక్టోబర్ వద్దాం అనుకున్నాను. అప్పట్లో అమ్మాయి చెప్పింది ఇక పిల్లలకు గిట్ట పెద్దగా అయ్యారు కదా, ఒకసారి మనం విజిటింగ్కి వెళ్ళి వాళ్ళకిట చూపెడదాము అంటే, సరేరా ఓకే ఫైన్ అని చెప్పి. ఏమన్నా ప్రాపర్టీస్ సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయండి? లేదండి, అవేం లేవు, ఏం లేవు. ఎందుకంటే అమ్మాయి ప్రతి ఒక్కటి నాకు చెప్తుంది, నాకు చెప్పింది ఏ పనికి చేయదు, ప్రతి ఒక్కటి నాకు ఏముంది ఏం లేదు అంతా నాకు తెలుసు. టోటల్గా ఇన్ఫర్మేషన్ లేకుండా మాత్రం ఏ పని చేయదు. మరి ఇది ఫస్ట్ టైం ఆమె లైఫ్లో చేసింది. అంటే మీతో కాదు ప్రాపర్టీ ఇష్యూస్, వాళ్ళ ఫ్యామిలీ తోటి, వాళ్ళ సైడ్, ఇటు సైడ్ కాదు, తన పర్సనల్ అంటే పేరెంట్స్ వైపు నుంచి ఏమన్నా? లేదండి, అది ఏది ఉన్నా కానీ నాతో డిస్కస్ చేస్తుంది కదా, వాళ్ళ ఫ్యామిలీతో ఏదో ఉన్నా. ఎప్పుడు ఏం చెప్పలేదా? మీరు అంటే మీకు తెలిసినంత వరకు తను వీక్ మైండ్ కాదంటున్నారు, తర్వాత స్ట్రాంగ్ అంటున్నారు, పిల్లలంటే ప్రాణం అంటున్నారు, మీతో కూడా మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, మీ పేరెంట్స్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. మరి అసలు ఏం జరిగి ఉంటుందని మీకు కొంచెం కూడా అంచనాకి రాలేకపోతున్నారా అసలు? అంటే నా ఉద్దేశం ఏంటంటే లోన్లీ ఫీల్ అయిందేమోనే నాకు కొంచెం అదే చిన్న డౌట్ ఉంది అంతే. అదే 100% నేను అంటలేను, కానీ ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను, 2 పిల్లలు ఇక్కడ ఉన్నారు కదా, పిల్లలు కూడా తమతో లేరు కదా, అందుకోసం అనుకుంటున్నాను. అంతే, అది నిజమా అవుద్దాం అని తెలియదు మనకు. నాకు వేరే రకంగా ఏడా డౌట్ అనిపిస్తలేదు, వేరే ఏమనిపించట్లేదు. కానీ తనని వాళ్ళ బ్రదర్ని వాళ్ళ మదర్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు, క్వశ్చన్ చేశారు, అంటే ఇంట్రాగేట్ చేశారని అంటున్నారు, నిజమేనా? నన్ను గట్ట పిలిచారమ్మా, నన్ను కూడా పిలిచారు. ఇప్పుడు 11th day కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను వస్తాను చెప్పాను. ఇప్పుడు 1 week 11th దాకా మనం బయటికి వెళ్ళొద్దు, వాళ్ళు ప్రాసెస్ వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళు తెలుసుకుంటా ఉన్నారు ఎక్కడ ప్రాబ్లం ఉందని, అది ఎట్లయినా రిజల్ట్ బయటకు వస్తుంది. ప్రాపర్టీస్ అన్ని వాళ్ళ సైడ్ నుంచి కూడా అన్ని ఆమె పేరు మీద పెట్టారు అని ఏదో చెప్తున్నారు బయట, నిజమేనా అండి? అట్లాంటిది ఏమన్నా? మీరు కొన్న ఆమె పేరు మీద పెడతారు, వాళ్ళ వాళ్ళు ఆమె పేరు మీద పెట్టారు? అంతేనమ్మా, నేను కొంటే మొత్తం నా పేరు మీద ఏమీ లేదు, మొత్తం వైఫ్ పేరు మీద ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ బ్రదర్ రియల్ ఎస్టేట్ చేస్తాడు, అతను ఏదైనా రియల్ ఎస్టేట్ ఏదైనా ప్లాట్ కొని కట్టడం అది ఇది చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ సిస్టర్ పేరు మీద చేసి తర్వాత స్టార్ట్ చేస్తాడు, ఎందుకంటే వాళ్ళకు అదొక సెంటిమెంట్. వాళ్ళు కూడా బాగానే ఉంటారండి, ఎప్పుడు ఏమి వాళ్ళ మధ్యన ఏమి ఇష్యూస్ లేవా? వాళ్ళకి ఏం లేదండి, నాకు తెలిసినప్పటికీ ఏం లేదు. మదర్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, మదర్ ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది, మదర్ కలిసే ఉంటారు మదర్. నేను ఇక్కడ పక్కకున్న దూరంగా ఉన్నా కాబట్టి ఆమెకు అన్ని రకాల ఆమెనే ఉంటుంది. వాళ్ళ బ్రదర్ వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళకు వేరే హౌస్ ఉన్నది, వాళ్ళ ఓన్ హౌస్ ఉన్నది, వాళ్ళ ఉప్పల్లో వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు కూడా ఫైనాన్షియల్ స్ట్రాంగ్గా ఉన్నారా? వాళ్ళకు ప్రాబ్లం లేదండి, వాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళకంత ఇబ్బంది ఏం లేదు. మీకు లోన్లీనెస్ అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది? ఆమెతో ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు? లేదమ్మా, అట్లా అనిపించలేదు. నాకు ఒక చిన్న డౌట్ అనిపిస్తుంది అంతే, ఎందుకంటే ఇప్పుడు పిల్లలు బాగా కలిసి ఉండేది, వాళ్ళు దూరంగా ఉన్నారు కదా, అది కొంచెం. మరి అట్లీస్ట్ వాళ్ళందరూ తెచ్చేసుకుని తనతో పెట్టుకుంటే మీరు ఎప్పుడన్నా అనలేదా? అలా అన్నాను, హాస్టల్లో ఎందుకు? కానీ అలా ఉంటే అలా స్టడీ ఇబ్బంది అవుతుంది అనుకున్నాను నేను, అంతేగాని అమ్మాయికి ఇంట్లో అనిపించలేదు నాకు.
వాళ్ళది ఎప్పుడైనా కొంచెం ఏదైనా చెప్తే మనకు తెలుసుంటుంది. మనకు ఎప్పుడైనా వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా చేపిద్దాం, ఎలా ఉంటుంది, ఎలా ఎప్పుడూ మాకు వేరే ప్రపంచం లేదమ్మా, వాళ్ళ పిల్లల ప్రపంచమే. అసలు ఎంత బాగున్నారో రండి, ముగ్గురిని చూస్తుంటే చాలా బాధేస్తుంది. అసలు ఎందుకు ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నారో ఆవిడ అర్థం కావట్లేదు అసలు ఎవరికి. బాబు కళ్ళ ముందే కనిపిస్తుంది. అదే అంటున్నా, బాబు అసలు ఎంత బాగున్నాడు. ఇద్దరు బాగున్నారండి, పిల్లలు ఇద్దరు కూడా చాలా బాగున్నారు. వాళ్ళైనా ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారంటే ఎంత అండి ఏజ్? 18th పాప ఉంటుంది, 17 బాబు. 17-18 ఇయర్స్ పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళైనా వద్దమ్మా డాడీతో మాట్లాడదాం ఒకసారి ఎందుకు అనలేకపోయారు ఆవిడ అలా తీసుకెళ్తుంటే? నాకు తెలిసిన మట్టుకైతే అప్పటి వరకు దాకా చెప్పలేదు, లేకపోతే మమ్మీ మీద ప్రేమ, వాళ్ళు ఏమనలేరు అంతే. అది అది పిచ్చి ప్రేమనా, అది ఆ పిచ్చి ప్రేమనే వీళ్ళకు ఈ ప్రాబ్లం వచ్చింది. మమ్మీ మాట జదాటరు, మమ్మీ ఏది చెప్తే అదే అంతే. అంటే చెప్పకపోయి ఉండొచ్చులేండి, మీరు అన్నట్టు కరెక్టే, కానీ లాస్ట్ మినిట్లో అర్థమైపోతుంది కదా ఏం జరుగుతుంది అనేది. అది ఇక మమ్మీ మీద ఇక ఇష్టం అంతే. మమ్మీ లేకుంటే మేము ఉండలేము అన్న ఫీలింగ్ వాళ్ళకు కలవచ్చు. ఒక్కసారి మీతో మాట్లాడున్నా బాగుండేది విషయంలో పిల్లలు. ఒక్కసారి మాట్లాడి ఏదైనా చేసి ఉంటే, అట్లీస్ట్ పిల్లలైనా మీతో మాట్లాడి ఉంటే బాగుండేది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయమేనా అనుకుంటున్నారండి అయితే? కావచ్చు అనుకుంటున్నాను. ఏమో నాకేమో అర్థమవుతలేదు నాకు, ఎందుకంటే మంచిగా ఉంటుంది, అన్నీ మంచిగా షేర్ చేస్తుంది. ఇది సడన్గా అన్న వరకు నేను గట్రా కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఇంకా వాళ్ళు చనిపోలేదు అనుకుంటున్నాను. దేవుడా మళ్ళీ వాళ్ళని తీసుకురమ్మను. కళ్ళ ముందే కనిపిస్తున్నారండి మీరు అన్నది నిజమే. అసలు మాకే ఏదో బాధగా ఉంది, చూస్తున్న వాళ్ళకే మీకు ఇంకెంత బాధగా ఉంటుందో మేము ఊహించగలము. కాకపోతే ఏంటంటే అంత పెద్ద నిర్ణయం, అంత బాధాకరమైన సంఘటనలు ఏమీ లేనప్పుడు అంత బాధ పెట్టేది ఏముంది అనేది ఇక్కడ ఎవరికి అర్థం కాని పాయింట్. అసలు అంత తీవ్ర నిర్ణయం తీసుకుని పిల్లల్ని కూడా చేసే అంత నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంత బాధ ఏంటి ఆమెకు అసలు? అది అర్థమవుతలేదమ్మా, ఏం జరిగింది. ఎప్పుడు ఏమీ లేదంటున్నారు కదా మీరు. హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, లేదు. హెల్త్ గిట్ట ఒక్క టాబ్లెట్ కూడా వాడదు, ఏం వాడదు. నాకు తెలిసినప్పటికైతే ఏ ఇష్యూస్ లేవు, ఏది లేదు. రైట్ అండి. మీరు ఎందుకంటే ముగ్గురు మీకు అత్యంత ఆప్తులు, మీ సొంత మనిషి, మీ రక్తం మంచు పుట్టిన వాళ్ళు, మీ జీవిత భాగస్వామి. ఇక జరిగింది మీరు జీర్ణించుకోవడానికి ధైర్యం, మీకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.